అస్సలు నిద్ర ఉండట్లేదండి. రాత్రి 12, 1 గంట అయిపోతుంది. వేళ కాని వేళ నిద్రపోవడం అంటే చాలా కష్టంగా ఉంది. సో, ఇలా రెప్ప పడుతుందనే టైంకి తెల్లవారిపోతుంది. అస్సలు నిద్రైతే అస్సలు ఏమాత్రం చాలట్లేదండి. దానికి తోడు వెదర్ ఒకటి చల్లగా ఉన్నదా, వాయిస్‌లో కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి. పగలు ఏమాత్రం ఒక అరగంట టైం దొరికినా కూడా ఎర్లీ మార్నింగ్ లేచిపోయినా మళ్ళీ 6:30 ఆ టైంలో ఒక్క అరగంట జారబడుతున్నాను. ఆ లేచిన తర్వాత అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వటం వల్ల గొంతులో కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటున్నదండి. అంతేగాని నేను ఏడవటం వల్లో లేకపోతే ఏదో డిప్రెసివ్‌గా ఉండటం వల్ల వాయిస్‌లో తేడా అయితే లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నిన్న ఒక సిస్టరు నా మాటల వల్ల నేనేదో బాధలో ఉన్నట్టుగా ఆమె ఫీల్ అయ్యారు. నా మీద ప్రేమతోనే అలా ఫీల్ అయ్యారు. మేబీ ఫస్ట్ టైం అయి ఉంటుందండి మీరు నా వీడియో చూడడం. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పొద్దున్నే లేచి వాటర్ తాగేసి బ్రష్ చేసి స్నానం చేసి దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని చక్కగా వచ్చి వంటగదిలోకి వస్తే ఫ్రెష్గా అనిపిస్తుందండి. అండ్ మా హెల్పర్తో మొత్తం అన్నీ కూడా అంటే చిక్కుడుకాయలు కటింగు, బెండకాయలు, బీరకాయలు తనకి కట్ చేయడానికి ఇచ్చాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ కూడా పక్కకు తీయమని చెప్పాను. అంటే తనకి నేను చెప్పేస్తానండి ఖాళీ అయినప్పుడు. అండ్ రిమైనింగ్ గిన్నెలతో ఏదో బట్టలు ఉతికేది ఇవన్నీ కూడా నేను చేసుకుంటున్నాను. అటు ఇటు మారుస్తూ ఉంటానండి వర్క్. ఆ రోజు నాకు ఏది ఇంపార్టెంటో అవన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. ఒక్కోసారి అయితే అవేవి ఉండవండి. ఇప్పుడైతే కొంచెం వంట ఎక్కువ ఉంది కాబట్టి తనకి టైం ఉంది కాబట్టి ఈ విధంగా అనమాట. హెల్ప్ లేకుండా చేయాలంటే చాలా కష్టమండి. అందులో బోల్డ్ అంత వర్క్ ఉంటుంది. టిఫిన్ సెక్షను, మధ్యాహ్నం సెక్షను, బయటికి వెళ్ళేది అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ షాపింగ్ టైం కాబట్టి పిల్లలు బయటికి వెళ్ళేది ఉన్నది కాబట్టి కొంచెం వాళ్ళకి కావాల్సినవన్నీ కొనాల్సి ఉంది. నెక్స్ట్ వర్షం ఎండ లేకపోవడం వల్ల కంటిన్యూస్గా బట్టలు అటు నుంచి ఇటు నుంచి అటు మారుస్తూ ఇస్త్రీలు చేస్తూ కొంచెం ఆ వర్క్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. అండ్ బయటికి వెళ్ళి వచ్చేది కొంచెం వర్క్ ఉన్నది. ఈ పనులన్నింటి మధ్యలో ఏమాత్రం టైం దొరికినా వాళ్ళతో కూర్చొని కాలక్షేపం చేయటం నాకు ఇష్టమండి. ఎందుకంటే చిన్నప్పుడంతా కూడా స్కూల్స్ సండే వస్తే కొద్దిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఒక హాలిడేస్ లేవు, మన పండుగలప్పుడు వాళ్ళకి సెలవులు లేవు. వాళ్ళు మనం కలిసి కూర్చునేది చాలా తక్కువ. ఒకవేళ సెలవులకు వచ్చినా కూడా వాళ్ళ వర్క్లే సరిపోతున్నాయి కాబట్టి కొంచెం ఏమాత్రం ప్రయారిటీ దొరికిన అంటే ఏమాత్రం ఫ్రీ టైం దొరికినా నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి బాగా ఇష్టపడతానండి. అండ్ మేమందరం కలిసి కూర్చునే టైం అయితే నైట్ 11 అలా అవుతున్నది, లేదా మధ్యాహ్నం ఒక్క 10 మినిట్స్ భోజనం చేసేటప్పుడు. మా బాబు 4th ఇయర్ ఆర్కిటెక్చర్ చదువుతున్నాడండి. పాప బీటెక్ అయిపోయి యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నదన్నమాట. 2 చినుకులకు తడిచామో లేదో వాయిస్‌లో చేంజ్ వచ్చేసిందండి. మేబీ నేను అందుకే అంటాను వయసులో ఉండేటప్పుడు, ఒక ఏజ్‌లో ఉండేటప్పుడు ఫ్యామిలీలో కష్టాలున్నాయనో, ఎవరో ఏదో అనుకుంటున్నారనో, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, పిల్లల మాట వినట్లేదనో, ఇంకేదో ఉంటుందనో అప్పుడు విపరీతంగా ఆవేశపడిపోయి, విపరీతంగా తగువులైపోయి అంటే ఆ తగువులు మనమే కాదండి. అటునుండి వచ్చినా మనం తట్టుకొని గుక్కిళ్ళు మింగి, మింగి, మింగి అలా ఉన్నా లేదా రెబెల్ అయిపోయిన ఏదైపోయినా సరే అంటే టూ మచ్ సప్రెసివ్గా ఉండకూడదు, అలా అనేసి టూ మచ్ అగ్రెసివ్గా ఉండకూడదండి. రెండూ కూడా చెడేను. వాటి తాలూకా ఇంపాక్ట్ ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. అంటే మనకి ముందే హార్మోనల్ ఇంబ్యాలెన్సు, మంత్లీ వచ్చే పీరియడ్స్, నెక్స్ట్ ఒక ఏజ్, ఈ డెలివరీస్ ఇవన్నిటి వల్ల కూడా మనకి కొంచెం హెల్త్లో అయితే బాగా కాంప్లికేషన్స్ కనిపిస్తున్నాయండి. దానికి తోడు థైరాయిడ్ ఒకటి. ఏదైనా సరే సెట్ చేసుకుంటానండి. ఇవన్నిటితో పాటు పిల్లలు బయటికి వెళ్తున్నారంటే ఫైనాన్షియల్గా చూడాలి. అంతే కదండి. మన ఇంట్లో ఉంటే ఖర్చు ఒకలాగా ఉంటుంది, మన స్టేట్లో ఉంటే ఖర్చు ఒకలాగా ఉంటుంది. వాళ్ళకి ఇంటర్న్షిప్లో ఎంతో కొంత అమౌంట్ వచ్చినా కూడా పేరెంట్స్గా మనం ఇచ్చామనుకోండి అదో సంతోషం. ఎంత జాగ్రత్తగా ఖర్చులు లేకుండా ఉన్నా కూడా పిల్లలు ఒక ఎడ్యుకేషన్ లెవెల్ ఒక దగ్గరికి వచ్చేసరికి వద్దన్నా కూడా అవసరం పడుతూ ఉంటుందండి. ఈ ఫేజ్లో ఎలా ఉంటుందంటే ఇంకో 2-3 ఏళ్ళలో వాళ్ళు మనల్ని ఏమీ అడగరు. అంతే కదండి. వాళ్ళకి రెక్కలు వచ్చే టైము, వాళ్ళకి జాబ్ వచ్చేసింది అనుకోండి, వాళ్ళు మనల్ని ఏమీ అడగరు. సో ఇప్పుడు మనం
మ్యాక్సిమం ఇవ్వగలిగినంత మనమే ఇస్తే బాగుంటుంది, అంతే కదా, మనమే ఇవ్వాలి కదా. ఇది ప్రతి పేరెంట్కి ఉంటుందండి, కాకపోతే నేను మీతో చెప్పాలనిపించింది అనమాట. అండ్ పిల్లలకి పనులు చెప్పడం అది అంటే ఈ రోజుల్లో వంట ఈజీగా వచ్చేస్తుందండి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు వండుకోగలరు. అంటే ఎగ్స్ బాయిల్ చేసుకోవడము, చపాతీ వండుకోవడము, కొద్దిగా రైస్ పెట్టుకోవడము, ఏదైనా చికెన్ అది ఫ్రెండ్స్తో కలిసి వండుకునేది వాళ్ళ రూమ్లో వండుకుంటారండి. అట్లనే మా పాప కూడా అంతో ఎంతో వంట చేయగలదండి. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఉండే దీంట్లో నాకు వంట చేయాలి, హెల్ప్ చేయాలి, ఇంట్లో పనులు సాయం చేయాలి అలా ఏం లేదండి. వాళ్ళు చక్కగా తిని వాళ్ళ చదువు వాళ్ళు చదివితే చాలు. ఎందుకంటే చాలా చాలా క్రూషియల్ పీరియడ్ అండి. దానికి తోడు తను కీబోర్డ్ క్లాస్కి వెళ్తుంది, వీడు ఇద్దరికీ ఉన్నదండి. ఇద్దరూ కూడా వాళ్ళకి ఖాళీ టైంని జిమ్కి వెళ్ళటమో, కీబోర్డ్ నేర్చుకోవడమో ఇట్లా వాళ్ళు పెట్టుకున్నారనమాట. అండ్ రిమైనింగ్ అంతా కూడా వాళ్ళు కూర్చొని చదివేదే. సో వర్కౌట్ చేస్తారు, మేడ మీద కాసేపు వాకింగ్ చేస్తారు. ఇంక ఈ టైంలో అంటే అర్జెంట్ అయితే తప్పించి కానీ లేకపోతే అసలు నేను చెప్పనండి. అలా అని నా వల్ల కాలేదనుకోండి, తప్పకుండా వాళ్ళని షేర్ చేసుకోమని చెప్తాను పని. అండ్ బట్టలు ఉతికేది కానీ ఏదైనా సరే హెల్ప్ చేస్తారండి. ప్రెజెంట్ అయితే నేను వాళ్ళ హెల్ప్ తీసుకునే స్టేజ్లో లేను. ఎందుకంటే నేను కూడా ఐడియల్గా ఉంటున్నాను, వీడియో వర్క్ చేస్తూనో లేకపోతే టీవీ చూస్తూనో ఎక్కువసేపు కూర్చుని, పైగా ఎక్కువసేపు కూర్చుంటే ఈ చల్లదనంకి కాళ్ళు చేతులు పట్టేసినట్లుగా అనిపిస్తుందండి. చెప్తున్నాను కదా, హెల్త్ కొంచెం తేడాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బాబు బయటికి వెళ్తాడు కాబట్టి ఒక 6 నెలలో 4 నెలలో ఎన్ని నెలలో రాడు కాబట్టి కొంచెం ఉంటుంది కదండి మనకి, మళ్ళీ బెంగగా అనిపిస్తుంది. పైగా ఢిల్లీ అంటే బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళకు వచ్చిన కంపెనీ కొంచెం మంచి కంపెనీ అవటం వల్ల అటు సైడ్ ఎక్కడో అనమాట. అంతా అలవాటైన ప్లేసే, అంతా కూడా సెటరేట్ అయింది. కాకపోతే మదర్గా ఏంటి పిల్లలు చాలా సేఫ్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా బాగున్నారని చెప్పినా కూడా తల్లి మనసు వాళ్ళని చూడాలనే అనిపిస్తుందండి. మనందరూ చిన్నపిల్లలప్పుడే కాదండి, ఎప్పటికైనా తల్లి మనసు అలానే ఉంటుంది. సో నేను కూడా అలానే ఫీల్ అవుతున్నానండి. ఇంట్లో ఉన్న ఈ కొద్ది రోజులైనా వాళ్ళకి ఇష్టమైనది వండుతూ, వాళ్ళకి నచ్చింది చేస్తూ, వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేస్తే ఆ తర్వాత వాళ్ళ కెరియర్లో మళ్ళీ వాళ్ళు బిజీగానే ఉంటారు కదండి. ఇది చాలా క్రూషియల్ అనిపిస్తుందండి నాకైతే. ఎందుకంటే చెప్తున్నాను కదా, రెక్కలు వచ్చే టైము ఇంకొద్ది సంవత్సరాల్లో వాళ్ళకి జాబ్స్ వచ్చేసాయి అనుకోండి, లేదా వాళ్ళ పెళ్ళిళ్ళలో పేరెంటాలు ఏవైపోయినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎలా ఉంటాం అన్నది అది వేరే విషయం. కానీ ప్రెజెంట్ అయితే ఎలా ఉందండి. ఇంకోటి ఏంటంటే చెప్తున్నాను కదండి, వాళ్ళ లైఫ్ని భగవంతుడు ఎలా తీసుకువెళ్తాడో నిజంగా చాలా కష్టపడుతున్నారు. భగవంతుడి దయండి. ఇంకా ఎందుకు ఈరోజు ఎంతసేపు చెప్పాను అంటే, పిల్లల్ని అపార్థం చేసుకుంటే నేను తట్టుకోలేనండి. సో నేను చెప్పే మాటల వల్ల లేకపోతే మీరు చూసిన ఎవరి లైఫ్ వల్ల పిల్లలు అగౌరవంగా ఉంటారో, లేకపోతే పెళ్ళైతే ఇదవుతుంది, ఇదంతా కూడా కామన్ మాటలేనండి. నేనైతే చెడుగా తీసుకోను. కానీ మా పిల్లల వరకు అయితే నాకు ఏ కంప్లైంట్స్ లేవండి. ఎందుకంటే వాళ్ళు ఈ వయసులో వాళ్ళు సఫర్ అవుతుందే చాలా ఎక్కువ. మేము అన్ని ప్రాబ్లమ్స్ దాటుకొని గట్టెక్కి నిలబడగలిగామండి. నిజంగా చెప్తున్నాను, మా ఫ్యామిలీ ఈరోజు నిలబడ్డామంటే మా పిల్లలు మా వల్లే అంటే మేము కలిసి ఉండటం వల్లే నిలబడ్డామండి. అంత సఫర్ అయ్యారు పిల్లలు కూడాను. సో ఒకరి మాట అంటే ఒకరికి గౌరవం ఉంటుంది. అండ్ టామ్ అండ్ జెర్రీ ఇవంటారా, అవన్నీ ఎప్పుడూ ఉంటాయండి. అలా లేకపోతేనే ప్రాబ్లము. పిల్లలు పేరెంట్స్కి మధ్యలో చిన్న చిన్నవి బుజ్జివి అవుతూ ఉంటాయన్నమాట. అదేమి పెద్ద ఇష్యూ కాదు. వాయిస్ అయితే అస్సలు సహకరించట్లేదండి. ఎన్నిసార్లు దగ్గొచ్చేస్తుందో. ఈ సీజన్ చల్లగా నాకు సీజనల్ ఇది ఉంటుందండి. ఫ్రిడ్జ్ తెరిచిన అందులో ఈ మధ్యన అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాం కాబట్టి ఫ్రిడ్జ్ తెరిచి మూసినప్పుడల్లా ఆ ఐస్ది దీనికి నాకు సీజనల్గా కొంచెం త్రోట్ ఇదవుతుంది. అలా అనేసి ఏం కాదండి, మళ్ళీ కొద్దిగా వేడి నీళ్ళు తాగి ఉప్పు నీళ్ళు గార్గిల్ చేసుకుంటే తగ్గిపోతుంది. కాకపోతే వరుసగా ఈ తుఫాను వల్ల కొంచెం చల్లగా ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఒక కర్రీ ఆల్మోస్ట్ వండేసాను అనుకుంటా. చిక్కుడుకాయలు కర్రీ వండేసి అది తీసేసి అదే కళాయిలో బెండకాయలు కూడా ఫ్రై పెట్టేశాను. అండ్ అటువైపు పప్పు పెట్టాను. ఆ తర్వాత మీకు ఇదిగోండి ఇలాంటి 4-in-1 బాక్సులు అయితే మీకు ఈజీగా ఉంటుందండి ఒకేసారి. అయినా సరే నేను వంటగదిలో ఇంచుమించు పరిగెడుతున్నా, అంటే
స్లోగానే వర్క్ చేస్తానులేండి, అంత ఆదరా బాదరా చేయను. మీకు స్పీడ్లో పెట్టాను, చాలా టైం పట్టుద్దండి. బెండకాయలు ఫ్రై అవ్వాలి, దొండకాయలు ఫ్రై, చిక్కుడుకాయలు ఫ్రై అవ్వాలి, పప్పు టమాటా వండాలి, రైస్ పెట్టాను, పెరుగు తోడు పెట్టాను, ఈలోపు 2 సార్లు ఒకసారి టీ పెట్టాను, ఇంకోసారి కూడా టీ పెట్టినట్లున్నాను. టిఫిన్ సెక్షన్ అయింది అండ్ వచ్చిన గిన్నెలు మాటికి తోముతున్నాను. అంటే ఎప్పుడప్పుడు తోమేసుకుంటే ఈజీగా ఉంటుందండి. వాటర్ తక్కువ అవుతుంది, సోప్ తక్కువ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా తక్కువ అవుతాయి అండ్ గిన్నెలు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. వంట చివరికి వచ్చేసరికి తీసిన డబ్బాలన్నిటికీ ఒకసారి తడి క్లాత్ పెట్టేసి మళ్ళీ షెల్ఫ్లో సర్దేస్తాను. అండ్ ఇక్కడ ఆయిల్ ఒకటి అయిపోతే ఆయిల్ వేసాను. నెక్స్ట్ నైట్కి మా బాబు అన్నాడు, పప్పు ఈ ఫ్రైలు ఉంటే మనం చపాతీ తినేద్దాం మమ్మీ అని. వాళ్ళు అలా అన్నా కూడా నేను మళ్ళీ వాళ్ళకి ఆమ్లెట్లు వేసానండి. ఎందుకంటే నాకు ఇష్టం అలా చేయడం. అట్లనే ఒక కీర కట్ చేసి కొద్దిగా పెరుగు కూడా తోడు పెట్టాను కదా, నైట్కి పెరుగు తోడుకుందనమాట. కొంచెం పెరుగు, కీర దోశ, ఆమ్లెట్తో చపాతీ చేశాను అండ్ మధ్యాహ్నం పప్పు కర్రీస్ కూడా వేసుకున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇలా చేయటమే నాకు ఇష్టం అండి. నాకు చాలా 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 ఇష్టం. పిల్లలు ఉంటే వండి పెట్టడం ఎంతో ఇష్టం. వాళ్ళకి కొసరి తినమండం ఇష్టం. ఇప్పుడే కాదండి, చిన్నప్పటి నుంచి కూడా. బయట నుండి తెచ్చుకోమంటే తెచ్చుకుంటాం, చిన్నప్పుడైతే లేదండి. ఇప్పుడిప్పుడే బయట నుండి తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కోసారి వంట చేయబుద్ధి అవుతుంది, లేదా ఒక్కోసారి నా వంట నాకే బోర్ కొడుతుంది. దగ్గర 25 ఏళ్ళు అయిపోతుంది అలాగ కిచెన్లోనే. అంటే ఎప్పుడో పండగలకి పబ్బాలకి వెళ్ళినా అక్కడ కూడా మనమే వండాలి. ఎక్కడికి వెళ్ళినా మన వంట అంత ఎంత పడుతుంది, కూర్చొని తినమ్మా అని చెప్పి నా వరకు అయితే లేదండి. సో ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కానీ అలా వెళ్ళలేం కదా. మా పిల్లలు పెద్ద అయితే వాళ్ళ ఇళ్ళకి వెళ్తే అప్పుడు చూడాలి. నాకు ఇదో కోరుకుందండి. సో అందుకని వాళ్ళకి కొసరి వడ్డించటం ఇష్టం, వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండటం ఇష్టము. అండ్ ఇలా చేస్తున్నప్పుడైతే అస్సలు నాకేం బర్డెన్గా అనిపించదండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి తీసి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, బీరకాయ పచ్చడి కాబోలు పలుకులవి వేపేసి తీసేసాను. ఆ తర్వాత రైస్ ఒక పక్కన, బీరకాయలు టమాటోస్ ఒక పక్కన పెట్టాను. అండ్ ముందు తోమిన గిన్నెలన్నింటినీ కూడా సర్దేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ షింక్ నిండిపోయింది కదా. సో ఇవి కూడా తోమేసి కొద్దిగా ఎండ ఏమాత్రం వచ్చినా బయట పెడతానండి క్లాత్తో తుడిచేసి. అండ్ ఈ టబ్ని ఎప్పటికప్పుడు తోముతాను, షింక్ని ఎప్పటికప్పుడు తోముతాను, స్టవ్ని ఎప్పటికప్పుడు తోముతాను. మా షింక్లో ముందు పెయింట్ కొంచెం కంగాలుగా ఉందని అందులో కొద్దిగా యాసిడ్తో వేసేసరికి అది కొద్దిగా కరిగిపోయి బ్లాక్గా కనిపిస్తుందండి. అండ్ మా ఇల్లు కట్టి కూడా ఒక 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీకు అన్నీ కూడా కొంచెం అక్కడక్కడ షింక్ అది కూడా ఏమైనా తేడాగా అనిపించినా వెళ్ళి, కానీ నీట్గా అయితే మాత్రం ఉంచుతానండి. ప్రతిసారి తోముతూనే ఉంటాను. అండ్ ఇక్కడ వంట అంతా ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి గిన్నెలు తోమే ముందు చపాతీ పిండి కూడా కలిపేసి గ్లాస్ వేర్ ఉంటుంది కదండి, దాంట్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేస్తాను. లేదా వీలైతే ఇప్పుడే చపాతీలు కాల్చిద్దని, కానీ ఇంకేదో పని పడిందండి ఈలోపు. అందుకని చపాతీ పిండి కలిపేసి ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ అయితే నేనే కుట్టుకున్నానండి, చూపించాను కదా. యాక్చువల్గా ఆ వీడియో మిస్ అయినట్లుంది. సో బ్లౌజ్ బ్రహ్మాండంగా వచ్చింది. చీర అయితే పాతదేనండి, కాకపోతే ఆ బ్లౌజులు ఇప్పుడు పట్టడం లేదు. థైరాయిడ్ వచ్చిన తర్వాత కొంచెం బాడీ వచ్చింది. ఇప్పుడైతే డైట్ చేస్తున్నానండి. మళ్ళీ మీరు మర్చిపోయారు, డైట్లోనే ఉన్నాను. కొంచెం లిమిటెడ్గానే తింటున్నాను. వర్కౌట్ చేయడానికి అయితే అవ్వట్లేదు, ఎందుకంటే చాలా పని ఉంటుంది ఇంట్లో. ఎలానో ఇంకా ఈ వారంలోనో నెక్స్ట్ వీక్లోనే ఇంకా పిల్లలు కూడా ఎవరి షెడ్యూల్లో వాళ్ళు బిజీగా ఉంటే ఇంక అప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేస్తానండి. వాళ్ళకేంటండి గోలు, యాంబిషన్, మనకు కూడా ఉంటుంది మరి. వంటగదిలో ఉన్నంతసేపు వంట చేయటము, అక్కడున్న గిన్నెలన్నీ క్లీన్ చేసేయటము, ఏవైనా డబ్బాలు అవి ఉంటే అవి కూడా తోమేయటము, ఆ తర్వాత తీసిన మసాలా డబ్బాలు, పోపుల డబ్బాలన్నీ కూడా మళ్ళీ ఎక్కడికక్కడ సర్దేయడము, పాలు తోడు పెట్టడము, పాలు ఇవ్వడము, నీళ్ళు ఇవ్వడము, కాఫీ కలపడము, టీలు చేయటము, నెక్స్ట్ వాళ్ళకి వడ్డించడము, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే హాట్ బాక్స్లో తీసేయడము, వండిన గిన్నెల్లోంచి కర్రీస్ అన్నీ కూడా వేరే గిన్నెల్లోకి తీసేయడము, రైస్ని హాట్ బాక్స్లోకి తీయడం, ఇలాంటివన్నీ కూడా చేసేసి మొత్తం అన్నీ కూడా ఖాళీ చేసేస్తానండి. చేసేసి మ్యాక్సిమం ఆయిల్ లేనివన్నీ కూడా ముందు తోమేస్తాను. కర్రీస్, పాల గిన్నెలు, టీ గిన్నెలు ఇవన్నీ కూడా వెనక్కి ఉంచుతాను. అంటే వాటికి ముందు స్టీల్ స్క్రబ్తో తోమిన తర్వాత అప్పుడు నార్మల్గా తోముతాం అనమాట. అలానే వండిన ఏదైనా సరే పచ్చిది అంటే టీ పౌడరు, ఉల్లిపాయ తొక్కలు, ఎగ్ షెల్స్, లేకపోతే కాయగూరల తొక్కలు అవన్నీ కూడా పక్కన ఉంచుతాను. ఇదిగోండి ఇక్కడ టీ గిన్నె అనమాట. టీ గిన్నెలు 3-4 ఉన్నాయి, పాలవి, టీలువి, కాఫీలు ఇవన్నీని. వాటికి స్టీల్ స్క్రబ్తో తోముతాను. అంటే ముందు ఇవన్నీ తీసేసిన తర్వాత అవి తోమాక ఒకసారి కడిగి అప్పుడు మళ్ళీ నార్మల్గా తోముతాను.
వంటగదిలో ఉన్నప్పుడే మనం మొత్తం వర్క్ అంతా కూడా చేసేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత వంటగదిలోకి మళ్ళీ వచ్చినా ఎంతో హాయిగా అనిపిస్తది. లాస్ట్‌లో ఒక్క ధూప్ స్టిక్ వెలిగించండి పనంతా అయిపోయిన తర్వాత ఎంత ప్లెజెంట్‌గా ఉంటదో. అండ్ ఇక్కడ మనకి అన్నపూర్ణాదేవి కూడా ఉన్నారండి. నేను తిన్న తర్వాత వండిన తర్వాత కొంచెం అన్నం అయితే పెడతానండి నాకు గుర్తొచ్చినప్పుడు. అంటే ఈ మధ్యన అలవాటు చేసుకుంటున్నాననమాట. వంటగదిలో అన్నపూర్ణాదేవి ఉండేటప్పుడు ఫస్ట్ అన్నం కొంచెం తీసి ఆమెకు పెడితే చాలా మంచిదంటండి. ఈసారి అది రెగ్యులర్‌గా అలవాటు చేసుకుంటాను. అండ్ ధూప్ స్టిక్, ఊదొత్తులు అంటారా, పూజ చేసినప్పుడు అలా కూడా వచ్చి చూపిస్తానండి. ఈ వర్క్ అంతా అవుతున్నప్పుడు కూడా చినుకులు అస్సలు ఆగలేదండి. మొన్నైతే జస్ట్ తడుస్తామేమో కానీ నిన్న తడిసి ముద్ద అయిపోయినంత వర్షం పడిందండి. అలా పడుతూనే ఉన్నది. చిరాకుగా అనిపించింది. ఇంత చల్లదనంలో కూడా ఈ పనంతా చేసేసరికి డీహైడ్రేట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చిందండి. సో 2 గ్లాసులు నీళ్లు తాగి మళ్ళీ నార్మల్గా వీటన్నిటిలో పడ్డామన్నమాట. ఇక్కడ పలుకులు, బీరకాయ ఇవన్నీ కూడా వేయించి ఉంచాను కదండి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని వాటిని ఒక గిన్నెలోకి తీసేసాను. అలానే వండిన కళాయిలు, రుబ్బు గిన్నెలు, నెక్స్ట్ పాల గిన్నెలు, టీ గిన్నెలు ఇవన్నిటిని కూడా ముందు చెప్పాను కదండి, స్టీల్ స్క్రబ్తో తోమేసి అట్లా పెట్టాను. సో ఇప్పుడు సోప్తో ఈజీగా కడిగేస్తాను అనమాట. ఎప్పుడు వంట చేసినా షింక్ తోముతాను, అక్కడున్న ప్లాస్టిక్ టబ్ తోముతాను. అండ్ ఎప్పుడు గిన్నెలు అప్పుడే ఈ మధ్యకాలంలో అయితే ఈ షింక్లోంచి ఎంత క్లీన్ చేశానండి. మా మెయిడ్ శుభ్రంగా తోసేస్తుంది. మాటికి ఉండిపోతున్నాయి. ఇంకా దాన్ని నేను ఈ మధ్యన ఒక పట్టు పెట్టాను. మొత్తం ఎంత నీట్గా అయిపోయిందో. ఇదిగోండి ఇక్కడ పప్పు కూడా అయిపోయింది, అది కూడా తీసేసాను. అలానే రుబ్బుల గిన్నె కూడా తీసేసాను. వీటిలో మనం పూలు పెట్టుకుంటామండి. రుబ్బులు ఉన్నప్పుడైతే మాత్రం మామూలుగా ఉంచేస్తాను. ఇక్కడికి మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయింది కాబట్టి స్టవ్ని పక్కన పెట్టి మొత్తం షింక్ని ఒక పావు గంట తోముంటానండి ఈ లిక్విడ్తోని, నెక్స్ట్ ఎక్సోతోని. ఆ తర్వాత కొంచెం లైజాల్ అవన్నీ వేసి లాస్ట్లో అనమాట. అలానే ఈ సోప్ గిన్నె కానీ, స్పాంజులు కానీ, మసిగుడ్లు కానీ ఏవి కూడా వంట అయ్యేసరికి ఉంచనండి. మొత్తం అన్నీ తోమేస్తాను. 1కి 10 సార్లు తోముతాను. ఆ ట్యాప్ తోముతాను. అలానే ఈ బ్లాక్ కలర్ మచ్చలు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఏంటంటే మీకు యాసిడ్ తోటి అంతకుముందు ఉన్న పెయింట్ని క్లీన్ చేయడానికి పెడితే అది అలా బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. అంతే తప్పించి అక్కడ మురికైతే కాదండి. మొత్తానికి వంట సెక్షన్ అయ్యింది, క్లీనింగ్ సెక్షన్ అయ్యింది. ఇంకా ఇప్పుడు ఒక్క అరగంట రెస్ట్ తీసుకొని ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడా మొక్కలకి వేసేసి అప్పుడు బిందాస్గా ఉంటానండి. ఇదిగోండి నైట్ చపాతీలు చేసేసి ఇట్లా కీరదోస కట్ చేసి ఆమ్లెట్లు వేశాను. ఇవాళకైతే ఇదే వీడియో అండి. వీడియో ఏమాత్రం నచ్చినా, యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.